కృష్ణకుమార్ గారు, హేట్ స్పీచ్ బిల్ అంటే హేట్ స్పీచ్ మీద ఎప్పుడూ ఇష్యూ అవుతూనే ఉన్నాయి, దేశవ్యాప్తంగా అవుతూనే ఉన్నాయి. గతంలో ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్య 15 దేశాలు మన దేశంతో దౌత్య సంబంధాలు తెగ్గొట్టుకున్నంత వరకు వెళ్ళాయి. సరే, ఇంకా దౌత్యపరంగా ఏవో ప్రయత్నాలు చేశారు, అవి కొంత వెనక్కి తగ్గాయి. అంటే హేట్ స్పీచ్ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, హేట్ స్పీచ్ వల్ల ఎన్నికల్లో ఫలితాలు డిసైడ్ అవుతున్నాయి, హేట్ స్పీచ్ వల్ల ప్రజలు వర్గాలుగా విడిపోతున్నారు, ఒక విషయాన్ని నమ్మి ఓవర్గా రెస్పాండ్ అవుతున్నారు, ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఈ హేట్ స్పీచ్ బిల్ ఇప్పుడు ప్రవేశపెట్టారు తెలంగాణలో, నిజంగా ఉపయోగం ఉంటుందా? మీ అంచనా ఏంటి? అంటే బిల్ అయితే కావాలండి, కానీ ఇలా మట్టుకు కాదు. ఓకే, కొంచెము ఎట్లా ఉందంటే ఏదో ఆదరాబాదరాగా హడావుడిగా నిపుణుల సలహాలు తీసుకోకుండా ఏదో ఒక ఇద్దరు ముగ్గురు క్షేత్రస్థాయిలో పరిశీలనలు ఇట్లాంటివి ఏమీ లేకుండా కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు హెచ్ఎండిఏ వాళ్ళు రోడ్లు అనౌన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళు క్షేత్రస్థాయిలో తిరగరు, ఏసీ రూమ్లో కూర్చొని ఆఫీస్లో కూర్చొని ఇక్కడి నుంచి వేస్తే ఇన్ని కిలోమీటర్లు వస్తుంది, ఇన్ని కిలోమీటర్లు వేస్తే మనకి బడ్జెట్ తక్కువలో అయిపోతుంది, మనకి ఇంత ఉపయోగం ఉంటుంది అని ఆలోచిస్తారు తప్పితే దీనివల్ల నిజంగా మనకు ఉపయోగం ఎక్కువ ఉంటుందా నష్టం ఎక్కువ ఉంటుందా? ఒక ఇళ్ల మీద నుంచి వెళ్తుంది అనుకోండి, ఎన్నో 100 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇళ్ల మీద నుంచి ఆ రోడ్డు వెళ్తుంది అనుకోండి, ఉపయోగం లేదు కదా. అంటే దీని అర్థం ఏంటంటే, నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఒకప్పుడు జెడ్పీ రోడ్లు అని చెప్పి వేసినాయి, జిల్లా పరిషత్ రోడ్లని వేసినాయి, ఇప్పుడు ఆ రోడ్లు ఉన్న ప్రతి చోట డెవలప్మెంట్కి అడ్డమైపోతున్నాయి ఆ రోడ్లు. దానికి ఇప్పుడు మళ్ళీ సవరణలు తీసుకుని వచ్చి మళ్ళీ ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఎవరికి అవసరం అయితే మళ్ళీ లాబీ చేసుకొని వాటిని మళ్ళీ డిలీట్ చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఉంది ఈ బిల్లు కూడా. నిజంగా హేట్ స్పీచెస్ వల్ల చాలా నష్టం అండి. ఎంత నష్టం అంటే ఒక్కొక్కసారి ప్రాణాలు పోతున్నాయి, ఒక్కొక్కసారి ఆస్తి నష్టం జరుగుతుంది, కొన్ని రోజులు ఇప్పుడు భయంస లాంటి చోట కర్ఫ్యూ పెట్టాల్సి వస్తుంది. మనం ఎన్నోసార్లు చూసాం. మనం ఈ హేట్ స్పీచెస్ కొంతమంది హావభావాలతోటి చేయటము, రెచ్చగొట్టేలాగా చేయటము. ఎగ్జాంపుల్ మనం హైదరాబాదు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత గారిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అంత హేట్ అవసరం లేదండి, అంత విద్వేషం అక్కర్లా, ఎవరి మీదన్నా కానివ్వండి, శత్రువు మీద కూడా తగు పరిమాణంలో మాట్లాడాలి, విద్వేషం ఉండాలి, తగు పరిమాణం. ఇక్కడ అది ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ పరిమాణం ఎక్కువైన కొద్దీ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి, అందుకని ఖచ్చితంగా చూసుకోవాలి. కానీ ఈ విద్వేష ప్రసంగాల బిల్లు మట్టుకు కావాల్సిందే, కానీ ఇలా మట్టుకు కాదు. మీరు అన్నట్టుగా సమగ్రంగా లేదు అసలు ఏదో ఆదరాబాదరాగా చెయ్యాలని ఉద్దేశం మంచిదే, ప్రభుత్వం ఉద్దేశం మంచిదే, కానీ చాలా మంచిది. మీరు అన్నట్టుగా ఒక కొందరు ప్రముఖులతో మాట్లాడాల్సింది. ఇప్పుడు సుబ్బు గారు లాంటి అడ్వకేట్స్, మీలాంటి సామాజికవేత్తలు, రిటైర్డ్ జడ్జిలు, అవును, వీళ్ళందరితో మాట్లాడవలసింది తప్పే ఉంది. పైగా పొలిటికల్ పార్టీ నుంచి మీ పొలిటికల్ పార్టీ నుంచి ఒకళ్ళని పంపించండి, మేము ఇట్లాంటి మీటింగులు చేస్తున్నాము. ఇవన్నీ నిజంగా ఒకనొక టైంలో పాత రోజుల్లో నాకు బాగా గుర్తు, జూబ్లీ హాల్ ఉంది కదా, అసలు ఆ జూబ్లీ హాల్లో ఇలాంటి మీటింగులు జరుగుతూ ఉండేవి. మహిళలకు సంబంధించిన అంశాల గురించి రివ్యూ మీటింగ్స్, బాలల హక్కులకు సంబంధించి రివ్యూ మీటింగ్స్, ఇట్లాంటివన్నీ రివ్యూ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. అదే జూబ్లీ హాల్ పెట్టింది పేరు అనమాట. ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఏదో ఒకటి జరిగేది. అసలు జూబ్లీ హాల్ తలుపులే తెరుచుకోవట్లేదండి ఇప్పుడు, ఏది లేదు. గత 10-12 సంవత్సరాల నుంచి చూస్తున్నాం తెలంగాణలో. మేము అసలు అడుగుతున్నాం, మహిళల పరిస్థితి మీద మీరు అసలు చర్చించరేంటి, రివ్యూ తీసుకురారేంటి అని అడుగుతున్నాం. అట్లా ఈ బిల్లు గురించి కూడా ఈ బిల్లే కాదండి, ఏ బిల్లు తీసుకొచ్చినా 10 మందిని పిలవండి, 10 వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి. ఇప్పుడు మంది ప్రజాస్వామ్యం అండి, ఒపీనియన్స్ ని బట్టే ఉంటది. ఇప్పుడు అందరి అభిప్రాయాలు లేకోకుండా ఒక్కళ్ళ అభిప్రాయమే అయితే గనక మంది నిరంకుశ దేశం అవుతుంది, మంది ప్రజాస్వామ్య దేశం ఎట్లా అవుతుంది? అంటే కృష్ణకుమార్ గారు, గతంలో మనం చూసాం కొందరు మహిళా జర్నలిస్టులు సజ్జనార్ని కలిశారు, కలిసేటప్పుడు ఇంకా మీడియా మీద కూడా విపరీతంగా దూషిస్తున్నారు, మహిళా జర్నలిస్టులను కూడా బాడీ షేమింగ్ చేస్తున్నారు, ఇట్లా రకరకాల కంప్లైంట్స్ కట్టించారు. అంటే వాటన్నిటి ఇంపాక్ట్ ఉందంటారు ఈ బిల్లు రావడానికి? అంటే ఒక అంశం కావచ్చు, అందుకే నేను బిల్లు కావాలి అని అంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నండి మేము
మన రేణు దేశాయ్ గారి మీద సోషల్ మీడియాలో చాలా పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తూ ఉంటాయి. ఆమె మన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం తర్వాత అయితే అసలు ఆ రోజు అక్కడికి వచ్చిన అతను కూడా అతను జర్నలిస్ట్ కాదు, కానీ వచ్చి అతను ఆమెని ఇష్టం వచ్చినట్టు ఆమె చెప్తుంటే నాకే బాధేసింది. ఏమి దున్నపోతు అని చెప్పి సంబోధిస్తే ఆ పక్కనున్న ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే నన్ను అంటేనే కదా నాకు బాధ, పక్కోళ్ళంటే నాకేంటి అనేటట్లు ఉన్నారు. అయితే ఆవిడ ఏం చేసింది, ఇంకొంతమంది ఒక లాయరు నేను ఆవిడ కలిసి వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. ఏది ఆ ఒక్క దానికోసం కాదు, ఆవిడ మీద చాలా పరంపరగా ఆవిడ మీద విద్వేషంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతుంటే వెళ్తే ఇచ్చాం కంప్లైంట్. చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నారు. దానిలో ఆ పట్టుకుని వాళ్ళకి నేనే సజెషన్ ఇచ్చానంటే, ఇప్పుడు పట్టుకోవడం ఒకటే కాదండి, వాళ్ళని మీరేదో గట్టిగా మాట్లాడతారు, మీరు యూనిఫామ్ వేసుకుని ఉంటే మీరు చెప్పినప్పుడు ఆ క్షణానికి వాళ్ళు తలూపేసేసి వెళ్ళిపోతారు, ఏం భయం ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ మామూలే. అలా కాకుండా షీ టీమ్ తరహాలో కౌన్సిలింగ్ పెట్టండి, ఎవరి సమక్షంలో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో. అప్పుడేమవుద్దంటే, ఓహో మా వాడి ఘనకార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయా అంటే, ఇప్పుడు మా వాడు ఇలాంటి చండాలమైన కామెంట్లు పెడుతున్నాడని ఒక తల్లి విన్నదనుకోండి, అక్కడే 2 చంపదెబ్బలేస్తుంది. ఇప్పుడు షీ టీమ్స్ లో నేను చూశాను, ఇప్పుడు షీ టీమ్ కౌన్సిలింగ్ అయిపోయి అక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయ్యేది. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళకి నిజంగా వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు తెలియదు. అందుకే షీ టీమ్స్ ఇంత గొప్పగా నేను సపోర్ట్ చేసేది అందుకు. దీనిలో కూడా ఇట్లాంటిది ఒకటి మీరు తీసుకొచ్చారనుకోండి, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళు తగ్గుతారు అని చెప్పి మేము రికమెండేషన్ ఇచ్చాం. మరి అది వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారో తెలియదు. అయితే ఈ సజ్జనార్ గారిని కలిసిన దాని సందర్భంగా మహిళా జర్నలిస్టులు చెప్పారు కదా, మహిళా జర్నలిస్టులే కాదండి, అసలు మీకు నచ్చలేదు ఒక ఆమె, మీ పక్కింటి ఆమె నచ్చలేదు అనుకోండి, వెంటనే ఒక ఇవాళ అందరికి ఫ్యామిలీ గ్రూపులని, క్యాస్ట్ గ్రూపులని, రకరకాల వాట్సాప్ గ్రూపులు విపరీతంగా వచ్చేసినాయి కదా. ఎంత భయంకరమైన కామెంట్స్ పెడుతున్నారంటే, అంటే వీళ్ళకి వేరే రకంగా చాలా టెన్షన్స్ ఉంటున్నాయి. ప్రతి మనిషి వాళ్ళ ఒత్తిడిలో ఉంటున్నారు. ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు ఇలాంటిది పెట్టేసేసి వాళ్ళ ఇది తగ్గించుకుంటున్నారు అనిపిస్తుంది. అందుకని దీనికి సంబంధించి అసలు ఒక చర్చ జరగాలి ఈ సోషల్ మీడియా కామెంట్స్ గురించి. అలాగే ఇంకోటండి, మరి ఆగుతుంది అంటారు, ఈ బిల్లు వస్తుంది కాబట్టి ఇవన్నీ ఆగుతాయా, లేదంటే ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని చట్టాలు ఉన్నా కూడా చట్టాలకు భయమైతే వస్తుంది. ఒక భయమే కాదు మేడం, ఇక్కడ ఏంటంటే భయమే కాదండి, దీంట్లో ఖచ్చితంగా హేట్ అంటే ఉద్దేశపూర్వకంగా ద్వేషపూర్వకంగా ఎవరైనా అంటే ఇంటెన్షనల్లీ దే ఆర్ కాన్షియస్ కాదండి. ఎవరైనా ఒక జరిగిన దానిపైన ఒక అభిప్రాయం చెప్పడం వేరండి, ఒక అక్కస్తో మాట్లాడడం, ఒక ప్రయోజనంతో కూడిన ఒక అభిప్రాయాన్ని చెప్పడం వేరు. పైగా ఒక మనిషిని పొగుడుతూ, ఇప్పుడు మనం చూస్తుంటాం సినిమా హీరోలు ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ వారు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, కూడా గుడ్డా అనిపిస్తుంది. ఒక హీరోని వెనకేసుకొచ్చుకొని ఇంకో హీరోని భయంకరంగా డిఫేమ్ చేయడం, ఇది ఎప్పటి నుంచో ఉంది. కానీ అవి జస్ట్ మాటల రూపంలో ఉండేవి. మా చిన్నప్పుడు మేము వింటుండేవాళ్ళం, కిట్టిగాడు, నాగ్గాడు, అనేవాళ్ళు. అది ఆ మాట్లాడటంతో అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు వీళ్ళు కామెంట్లు పెడుతుంటే ఏమవుతుంది, ఈ కామెంట్ చూసి ఇంకొకళ్ళకి ఒక బలం వచ్చేస్తుంది, ఓ ఇలా కామెంట్ పెట్టొచ్చు అనమాట అని కామెంట్లు పెట్టేస్తారు. అసలు ముందు మెయిన్ అండి, రాజకీయ నాయకులు ఇవాళ కొంతమంది స్వార్థంతో ఈ బిల్లు వద్దు అంటున్నారండి. రీజన్ ఏంటి అంటే, ఎవరైతే వ్యతిరేకించారో అంటే ఒక ఇష్యూ ఉంది ఇక్కడ ఏంటంటే, కొందరు రాజకీయ నాయకులు హేట్ స్పీచ్ మాట్లాడుతున్నారు, దాన్ని నేను కాదనటం లేదు. అంటే దీన్ని కొందరు పైన ఒక అస్త్రంగా వాడుకుంటారు రాజకీయ పార్టీలో చర్చ కాదండి. వాడుకుంటారు, కర్ణాటకలో కొంచెం ఇష్యూ అయింది, వాడుకుంటారు. ఇప్పుడు ఈ వ్యతిరేకిస్తున్న వాళ్ళ భయం ఏంటి అంటే, అసలు ఇప్పుడు మనం చాలా రెడీ చేసి పెట్టుకున్నాం అస్త్రాలు. ఏది, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని కానీ లేకపోతే ఇంకొక పార్టీని కానీ ఓడించడానికి మనము ఈ సోషల్ మీడియాని ఒక వేదికగా చేసుకొని, అలాగే ఇప్పుడు ఒక సభలోనే హేట్ స్పీచ్ చేయక్కర్లేదండి, సోషల్ మీడియా వేదికగా హేట్ స్పీచ్ చేయొచ్చు కదా. అలా
అలా చేసి వాళ్ళ ఒక ప్రయోజనాన్ని ఆశించే వాళ్ళు కూడా ఈ రోజు అరే మనం చాలా రెడీ అయిపోయాము, ఇవాళ ఈ బిల్లు వచ్చేస్తే అలాంటి పనులు చేయడానికి అవ్వదు కదా అని భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందాక అన్నట్లు కక్ష సాధింపుకి ఈ బిల్లును వాడుకుంటారేమో భయపడుతున్నారు. కానీ ఇవాళండి ఎవరైనా కక్ష సాధింపుతోటి ఒక కేసు పెడితే ఆ కేసుని ఇంకేముంది నా జీవితం అయిపోయింది అని ఆ కేసుని చూసి గుండె పగిలి గుండెపోటు తెచ్చుకునే వాళ్ళు ఎవరూ లేరండి. అందరికీ లాయర్లు ఇవాళ అందుబాటులో ఉన్నారు, ఏం చేయాలో బాగా తెలుసు. అందుకని విద్వేషానికి వాడుకుంటారు అనే దానికన్నా దీన్ని ఇంకొంచెం అంటే అసలు విద్వేషమైన ప్రసంగం అంటే ఏంటి అనే ఒక నిర్వచనమే లేదు. రైట్, నేను అదే అడగబోతున్నాను. రైట్, కానీ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. కొందరు ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, కంటెంట్ రైటర్స్ వీళ్ళందరూ వస్తున్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. సమస్య ఏమైందంటే ఓపెన్గా పబ్లిక్ కూడా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే కొందరు జెన్యూన్గా ఉన్నట్టుగా మాట్లాడుతున్న వర్గం కొందరు ఉంటున్నారు. వాళ్ళకి మించి ఒకరు వన్ సైడ్, మరొకరు మరో సైడే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్నిసార్లు ఫ్యాక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఫ్యాక్ట్ లేకుండా దాన్ని ఎగ్జాగరేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటనేది, ఎందుకంటే ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులు, కంటెంట్ రైటర్స్ అని మీడియాల్లో యూట్యూబ్లో మాట్లాడుతున్న వాళ్ళు వాటి మీ ఇంపాక్ట్ కూడా మనకి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఏమాత్రం ఫ్యాక్ట్స్కి అంటే నిజాలు వాళ్ళకి తెలియక కానీ లేదు తెలిసి కూడా కొన్ని ప్రయోజనాల కోసం కానీ అబద్ధాలు ప్రచారం చేశారనుకోండి, వాళ్ళు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అవనివ్వండి, లేకపోతే ఇన్ హౌస్ జర్నలిస్టులు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి. ఇప్పుడు ఏదైనా డేటా అనేది ఒకటి ఉంటుంది కదండి, కొంచెం చిన్న హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఇప్పుడు మన భారతదేశ జనాభా ప్రతి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 140 కోట్లు అని మాట్లాడుతున్నారు. 140 కోట్లే అని ఎవరు చెప్పారు మీకు అంటే అప్పుడప్పుడు ప్రభుత్వం కూడా చెప్తూ ఉంటది కాబట్టి 140 కోట్లు అంటాం. అట్లా కాకుండా మా టంగుటూరు మిరియాలు తాటికాయలంతా అన్నట్లుగా ఓ 250 కోట్లు జనాభా ఉంది, భారతదేశం చేరిపోయింది అని ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మాట్లాడారు అనుకోండి, అది ఖచ్చితంగా తప్పే. అలాగే స్పెక్యులేటివ్ మాటలు మాట్లాడటం ఇంకేముంది, అసలు బంగారం 10,000కే పడిపోతుందంట అని ఒక జర్నలిస్టు మాట్లాడారు. చాలా మంది హేట్ స్పీచ్ కిందకి వస్తుందా? హేట్ స్పీచ్ కాదు, అబద్ధాలు, అబద్ధాలు. ఇప్పుడు 10,000కే వస్తుంది అనుకోండి, ఇప్పుడు ఒకళ్ళు వెళ్తారు బంగారం షాప్ దగ్గరికి వెళ్ళి 10,000కే వస్తుందని చెప్తున్నారు, మీరు ఎందుకు ఇంత రేటు చెప్తున్నారని అడిగారు అనుకోండి, అది ఒక గందరగోళాన్ని సృష్టించినట్టేగా. అందుకే సమాజంలో కేవలం మిస్ఇన్ఫర్మేషన్ కి ఈ బిల్లులో ప్రస్తావన ఉంది. అంటే తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు సమాచారం, ఈ తప్పుడు సమాచారం వల్ల కూడా ఫేక్ న్యూస్ వల్ల కూడా. నాకు ఒక చిన్న అవకాశం ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ నేనేమంటానంటే మీరు అడిగిన క్వశ్చన్ కి మన మేడం కృష్ణకుమారి గారితో పాటు నేను ఒక చిన్నది యాడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే కంటెంట్ క్రియేటర్లు కానివ్వండి, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానివ్వండి, జర్నలిజాన్ని ఫోర్త్ ఎస్టేట్గా తీసుకోవటం లేదు. వాళ్ళు ఏంటంటే ఏ జర్నలిజం చదవరు, ఎటువంటి ఉండదు వాళ్ళ దగ్గర, సర్టిఫికేట్ ఉండదు. ఇప్పుడు మేము అడ్వకేట్ అయిన ఉంటే లా చదువుకొని ఒక బార్ అసోసియేషన్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని వచ్చి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయడం దానికి ఒక క్వాలిఫికేషన్. కానీ ఇప్పుడున్న ప్రస్తుత నవీన సమాజంలో జర్నలిస్ట్కి ప్రత్యేకమైనటువంటి క్వాలిఫికేషన్స్ లేవు. నేను అదే అంటున్నా సార్, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గురించి చెప్తున్నా. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను అదే అంటున్నాండి, ఒక చిన్న మైక్ ఒక కెమెరా ఉంటే ఈజ్ ద జర్నలిస్ట్. అలా ఏంటంటే వాళ్ళు దీన్ని స్వలాభం కోసం, ధనార్జన కోసం, ఒక వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం కోసం లేనిపోని కళ్ళబుల్లు కబుర్లు, ఊహాజనికమైనటువంటి విషయాలు మీరు చూసుకున్నట్లయితే ఒక విషయంలో ఒకడు తను ప్రమోట్ చేసుకోవాలి. తను ఇప్పుడు కృష్ణకుమారి గారు అన్నారు, ఆవిడ సామాజికవేత్తగా ఆవిడ చాలా సుపరిచితురాలు, ఇప్పుడు నేను న్యాయవాదిగా చాలా సూపర్. కానీ ఒక అన్నోన్ వ్యక్తి సడన్ గా తను పాపులర్ అవడానికి ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులకు డబ్బులు ఇచ్చి తను ప్రమోట్ చేసుకుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి తప్పు వ్యాపారం. మనం చూసామండి శివాజీ ఇష్యూ అప్పుడు చాలా మంది అసలు ఇష్టారీతిని మాట్లాడేశారు సంబంధం లేకుండా. అలాగే భార్యాభర్తల పంచాయతీలు వచ్చినప్పుడు కూడా ఒకళ్ళ పక్షం తీసేసుకుని రెండో వాళ్ళని దుమ్మెత్తి పోసేటట్లు అసలు వీళ్లే వాదులు ప్రతివాదులు అన్నట్లుగా అయిపోయి మాట్లాడుతున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక రకంగా ఇది
చెక్ పెట్టినట్టే అవుతుందండి. ఓకే. ఈ ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళు సబ్జెక్టు గురించి అవగాహన లేకుండా, డేటా తోటి సంబంధం లేకోకుండా ఎవరి కొమ్ము కాసేటట్లు ఉన్నారు అనుకోండి, అది కానీ ఇప్పుడు సార్ చెప్పిన అధికారులు కావచ్చు, లేకపోతే ఎవరైతే దీని గురించి మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ దృష్టికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు నేనే బాధితురాలండి, నా గురించే ఒక వ్యాఖ్య చేశారు, నేను వాళ్ళకి అప్రోచ్ అవుతాను కదా, అయ్యి నేను దానికి సంబంధించిన ఆధారాలు చూపించాను అనుకోండి, నాకు ఒక రిలీఫ్ దొరుకుతుంది కదా. అలా కాకుండా నేను ఒక కేసు వేసుకొని ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసుకుని ఇదంతా అయ్యేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. ఇప్పుడు ఆ మధ్య నేను పార్క్ స్థలం ఏదో కబ్జా చేశాను అని చెప్పి నా మీద ఒకళ్ళు వీడియో చేసి పెట్టారు. అసలు ఒక రకంగా చాలా బాధ కలిగింది నాకు. ఎందుకు ఇంత డిఫేమ్ చేయాలని చూశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎందుకు చేశారు అంటే తెలిసిందే, వాళ్ళు ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని నేను విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నాను, అందుకని వాళ్ళు కుమ్మక్కైపోయి వీడియో చేశారు. అంటే ఏంటి, ఇలా అనగానే నేను నోరు మూసుకుంటాను అని. నేను ఎందుకు నోరు మూసుకుంటాను, నేను కేసు పెట్టా, నేను ఐటీ యాక్ట్ కింద కేసు పెట్టాను. అయితే అదే ఇప్పుడు కనుక ఈ విధానం వచ్చింది అనుకోండి, నేను వీళ్ళని అప్రోచ్ అయ్యాను అనుకోండి, నాకు త్వరగా న్యాయం జరగడానికి అవకాశం ఉంది. సత్వర న్యాయం జరగటమే కాదండి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి పరిహారం కూడా అందుతుంది. అదే విధంగా ఎవరైతే చేసినటువంటి హేట్ స్పీచ్ కానివ్వండి, ఏది మనం ఇందాక అన్నట్టుగా కులం గురించి కానివ్వండి, మతం గురించి కానివ్వండి, వర్గాల గురించి కానివ్వండి, కానివ్వండి, ఒకటండి ఆ పరిహారం కూడా ప్రభుత్వం ఇవ్వడానికి లేదండి. ప్రభుత్వం డబ్బు ఎందుకు వృధా చేయాలి, ఎవరైతే చేశారో వాళ్ళ నుంచే ఆ డబ్బు రాబట్టాలి అనేది కూడా పెట్టాలి. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందండి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నిందితుడికి మనం పరిహారం అంటే చెల్లించమన్నాం అంటే దాంట్లో ముందుగా అయితే ప్రభుత్వం చెల్లిస్తుంది, తర్వాత ఆ నిధి నుంచి ప్రభుత్వ ఖజానాని నింపుతుంది. ఖచ్చితంగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను ఖచ్చితంగా ఎవడైతే అక్యూజ్డ్ ఉన్నాడో, నిందితుడు ఉండో, తన దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బుల్ని ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వెంటనే సత్వర న్యాయం ప్రభుత్వం చేయాలి కాబట్టి, వాళ్ళ ప్రభుత్వం నిలకడగా ఉండాలి కాబట్టి, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా అంటే ఒక నిలకడైనటువంటి స్థానాన్ని, సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవడానికి కోసం వాళ్ళు ముందుగా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ తర్వాత దాన్ని ఖజానా నింపేది మాత్రం అంటే ఆ బడ్డెన్ గనక ఆ నిందితుడి పైన వెయ్యకపోతే ప్రభుత్వం ఇచ్చుకుంటుంది, ఏం పోయింది, కేర్లెస్ గా ఇంకొంతమంది కేర్లెస్ గా తీసుకుంటే ఇంకొంతమంది ఈజీగా తీసుకుంటారు. అంటే కృష్ణ కుమార్ గారు, ఇక్కడ ఇంకో ఇష్యూ అంటే ఈ చట్టం వల్ల కమ్యూనల్ హార్మోన్ పెంచుతుందా, లేక రెండు వర్గాల మధ్య మరింత అగాధం ఏమైనా సృష్టిస్తుందా? అఘాతం సృష్టించే అవకాశం లేదండి. కమ్యూనల్ హార్మోని అంటే పదే విద్వేషపూరిత అనేసరికి ఎక్కువ ఈ మతానికి సంబంధించే కులం మీద ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం చూడండి, మనం కోవాబన్ విషయం చూసాం, ఎంత విద్వేషం అండి అది. అట్లాంటివి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. అందుకోసం ఏంటి అంటే అన్నట్టుగా ఈ బిల్లు అప్పుడే ఉంటే ఆ కోవాబన్ మీద ఎవరైతే చేశారో ఆ ప్రెజెంటేషన్ అడావడి చేసి దాన్ని కొంచెం లేపారు, ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అయ్యేవాళ్ళు. అందుకని ఏంటంటే ఈ బిల్లు వచ్చింది అన్నప్పుడు, కాకపోతే బిల్లు రావటం ఒక్కటే కాదండి, ఈ బిల్లులో ఏం అంశాలు ఉన్నాయి, ఈ అంశాల పట్ల సమాజానికి అవగాహన కలిగించాలి. అది ఎక్కడ ఈ బిల్లులో నేను చూడలేదు. ఉందండి.